అందరికీ నమస్కారం. తిరుప్పావై 6వ పాశురం భావము. ఇక ఇక్కడి నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను నిద్రలేపుతున్నారు. భగవదారణ పూర్వము లేనందున ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుట చేత తానొక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న తన యొక్క స్నేహితురాలిని గోదాదేవితో వచ్చిన వారు మేల్కొల్పుతున్నారు. ఎట్లనగా ఆహారము సంపాదించుకొనుటకు పక్షులు గూళ్ళ నుంచి లేచి ధ్వని చేయుచు పోవుచున్నవి. ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండి రండి అని ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినబడడం లేదా? ఓ పిల్లా లే, మేము ఎలా లేచామో తెలుసునా? పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలుతాపుతో కాలుని వద్దకు పంపినవాడును, సముద్ర జలముపై హంసతూలిక తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోక రక్షణమునే ఆలోచించు యోగానిద్రను అనుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొను మునివర్యులు హరిహరి అని చేయు భగవన్నామధ్వని మా హృదయములో ప్రవేశించి మమ్ము నిద్రలేపింది. నీవు కూడా లేచి రమ్ము అని నిద్రపోతున్న గోపికను గోదాదేవి చెలికత్తెలు లేపుతున్నారు.